హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. నా 'రావణ్ బాస్' పార్ట్ 25. నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం ఆద్య. నిస్వార్థంగా నీకు నీ జీవితం గురించి, అందులోని మళ్ళీ రాబోతున్న తుఫాన్ గురించి చెప్పడానికే నిన్నిక్కడికి పిలిచాను. అతని మాటలతో ఆద్య కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఏంటి? అని అడిగింది ఆమె. అది చెప్పేంతలోపే అశోక్ ఫోన్ రింగ్ అయ్యింది. స్క్రీన్ మీద కనబడుతున్న పేరు చూడగానే అతని గుండె వేగం పెరిగింది. చెమటలు పట్టగా వాటిని తుడుచుకుంటూ ఇంకాస్త ధైర్యం చేశాడు. ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఆద్యకసలు విషయం చెప్పడానికి పూనుకున్నాడు అశోక్. అది ఆద్య అనేటప్పటికి మళ్ళీ ఫోన్ రింగ్ అయ్యింది. ఈసారి తీయకుండా ఉండలేకపోయాడు. ఆద్య తర్వాత మాట్లాడతాను. నువ్వెళ్ళు అన్నాడు ఫోన్ లిఫ్ట్ చేస్తూ. అతన్ని అనుమానంగా చూస్తూ బయటికి నడిచింది ఆమె. హలో! వణుకుతున్న గొంతుతో అన్నాడు అశోక్. ఆద్యకసలు విషయం చెప్పే ప్రయత్నంలో నువ్వున్నట్టున్నావు. ఎందుకో నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది. ఒకవేళ అదే నిజమైతే అంటూ దీర్ఘం తీశాడు అవతల వ్యక్తి. అతని మాట పూర్తి కాకముందే లేదు లేదు అలాంటిదేం లేదు. తనకి చెప్పను అని భయంతో వణికిపోతూ చెప్పాడు అశోక్. ఆ మాత్రం భయం ఉండాలి. ఎట్ ఎట్టి పరిస్థితిలో గాని ఆద్యకి ఈ విషయం తెలిసిందో నువ్వు నీ కుటుంబం తెల్లారేసరికల్లా ప్రాణాలతో ఉండరు అని వార్నింగ్ ఇచ్చాడు ఆ వ్యక్తి. ఎట్టి పరిస్థితుల్లోని అసలు విషయం ఆద్యకి తెలీదు అని ఒళ్ళంతా చెమటలతో చెప్పాడు అశోక్. గుడ్ అంటూ ఫోన్ పెట్టేశాడు ఆ వ్యక్తి. అసలు అశోక్ ఏమైంది? ఎందుకు తనని పిలిచి ఏదో మాట్లాడాలి అనుకున్నాడు? ఏదో తుఫాన్ గురించి ఎందుకు హెచ్చరించాడు? అసలేంటి ఆ తుఫాన్ అని ఆలోచిస్తూ తన క్యాబిన్‌కి దారి తీసింది ఆద్య. అయినా నా జీవితంలో రావాల్సిన తుఫాన్ అంతా ఎప్పుడో వచ్చింది. ఇంకా కొత్తగా వచ్చేదేముంటుంది అని గాఢంగా నిట్టూర్చి ఆలోచనలు మరింతగా పదును పెడుతూ ఉంటే పరధ్యానంగా నడుస్తుంది ఆమె. ఎవరినో బలంగా గుద్దుకుని పడిపోబోతున్నంత వరకు ఆమె ఈ లోకంలో లేదు. ఇక పడిపోతుంది అని తెలుసుకునే లోపే ఆమె నడుం చుట్టూ చెయ్యి వేసి పట్టుకున్నాడు ఒకతను. కిందకి వాలిన ఆమెను కాస్త పైకి లేపి తన ముఖం దగ్గరికి తెచ్చుకున్నాడు. కాసేపు ఆమె కళ్ళల్లోనే మునిగిపోయాడు. అందరూ నోళ్లు తెరుచుకుని చూశారు. అతని కళ్ళు, చూపు ఆకర్షణీయంగా అనిపించింది ఆమెకి. ఆ కళ్ళల్లో ఆమె ఇంతవరకు చూడని ఏదో కొత్త భావం. అతన్ని రెండు కళ్ళను కూడా మార్చి మార్చి చూసి పైకి లేచి విసురుగా అతన్ని తోసేసింది. ఏదో దెయ్యం పట్టి వదిలినట్టుగా. ఆమెను ఆమెను చిరాగ్గా చూశాడు. అంతకంటే ఎక్కువ అసహ్యంగా చూసింది ఆమె అతన్ని. సరిగ్గా చూసి నడవడం తెలీదా? నా మీదకొచ్చి పడ్డావ్ అని కసురుకున్నాడు ఆకాష్. నేను సరిగ్గానే నడుస్తున్నాను. నువ్వే కావాలని మీదకొచ్చి మరీ తగిలావు. కొంచెం కూడా తగ్గకుండా మాట్లాడేసింది ఆద్య. ఆద్య మాటలు వింటూ స్టాఫ్ అంతా షాక్ అయ్యారు. అలా ఓ బాస్‌కి ఎదురు తిరిగి మాట్లాడిన వారే లేరు ఇంతవరకు. ఏయ్! కావాలని తాకడానికి నువ్వేమైనా హీరోయిన్ అనుకుంటున్నావా? నువ్వు నీ కోతి మొఖం అని తిట్టాడు ఆకాష్. ఆద్యకి ఒక్కసారిగా ఒళ్ళు మండింది. నువ్వే మాట్లాడాలి కోతి మొఖం గురించి. కొండముచ్చులా ఉన్నావు. పెద్ద హీరోని అనుకుంటున్నావా? కావాలని నీ మీదకొచ్చి పడ్డానికి. సినిమాలోనే కాదు ఇలాంటి కథల్లో కూడా హీరోవే కాదు నువ్వు. విలన్‌వి. విలన్‌గా కూడా పనికిరావు అని అంది ఆద్య పళ్ళు కొరుకుతూ. నన్నే అంత మాటలంటావే? నిన్ను అని ఆకాష్ కోపం ఉగ్రరూపం దాల్చకముందే పరుగున వచ్చి అతన్ని ఆపాడు వినయ్. రేయ్! ఏంట్రా ఇక్కడ గొడవ? అని అడిగాడు ఇద్దరిని మార్చి మార్చి చూస్తూ. సార్ నేనేం అనలేదు. కావాలని ఎప్పుడు నాతో గొడవ పడుతూ ఉంటాడు మీ ఫ్రెండు అని అంది ఆద్య ఆకాష్ వంక కోపంగా చూస్తూ. ఉంటాడు కాదు ఉంటారు సార్ అని పిలువు. కనీసం మీరు అని రెస్పెక్ట్ ఇవ్వవు? నిన్ను వెంటనే ఉద్యోగం నుండి తీసి పారేస్తాను అని కోపంతో ఊగిపోతూ చెప్పాడు ఆకాష్. తీసేయ్. నేను చూస్తా. రెస్పెక్ట్ అంటే అడుక్కుంటే వచ్చేది కాదు. అది ఎదుటి వాళ్ళని చూసి దానంతట అదే వస్తుంది. నిన్ను చూస్తే నాకు అస్సలు రాదు. ఈ వినయ్ చూడు. చూసిన వెంటనే సార్ అని పిలవాలి అనిపిస్తుంది. అది మర్యాదకుండే విలువ అని అంది ఆద్య. ఆ మాటలను వింటూనే మండిపోతున్న కళ్ళతో ఆద్య వంక చూశాడు ఆకాష్. ఒంట్లో ఉన్న రక్తం అంతా కళ్ళలోకి వచ్చిందేమో అన్నంతగా ఎర్రబడ్డాయి అతని కళ్ళు. ఆకాష్ని అలా చూసి వినయ్ కూడా భయపడ్డాడు. ఆద్య మీద చేయి చేసుకుంటాడేమో అనిపించింది వినయ్కి. ఇంకా ప్లీజ్ ఆద్య నువ్వు నీ క్యాబిన్‌కి వెళ్ళు అని అన్నాడు వినయ్.
హ్మ్. సరే అంటూ తన క్యాబిన్‌లోకి దూరింది ఆద్య. ఇంకా సిస్టమ్ ముందు కూర్చొని కొన్ని క్షణాల ముందు అసలు ఏమీ జరగలేదు అన్నట్లుగా పనిలో మునిగిపోయింది ఆద్య. ఆకాష్‌ని అతని క్యాబిన్‌లోకి తీసుకుని వెళ్లి కూర్చోబెట్టాడు. ఇక ఆ సమయంలో ఆకాష్‌తో ఏం మాట్లాడలేక తన క్యాబిన్‌లోకి వెళ్ళిపోయాడు వినయ్ సైలెంట్‌గా. కాసేపటికి తన క్యాబిన్ నుండి విసురుగా బయటకొచ్చాడు ఆకాష్. ఇంకా సౌండ్‌కి ఆద్య, వినయ్‌లు తమ క్యాబిన్ గ్లాస్ నుండి అతని వంక చూశారు. ఆకాష్ అంతే కోపంగా ఆద్య, వినయ్‌ల వంక మార్చి మార్చి చూసి వడివడిగా నడుస్తూ బయటికి వెళ్ళిపోయాడు. ఈసారైతే వినయ్ ఆకాష్ వెనక వెళ్ళలేకపోయాడు. ఇక రోజులు కూడా గడిచాయి. ఇంకో వారం రోజుల్లో యూఎస్ఏ ప్రయాణం ఉందని సమాచారం అందింది. ఆద్య, శాంతి వాళ్ళకు ఫోన్ చేసి చెప్పడంతో శాంతి, చంద్రశేఖర్ రాత్రికి రాత్రే బయలుదేరారు ఆద్య దగ్గరికి. ఆకాష్‌కి చాలా ఆనందంగా ఉంది. ఎయిర్‌పోర్ట్‌లో ఆద్య ఫేస్ చూడాలి అని తహతహలాడిపోతున్నాడు. ఆద్య వెళ్ళిపోతున్నందుకు ఒకింత బాధగా ఉన్నా ఆద్య నిర్ణయం సరిగ్గానే ఉంటుంది అని, ఆమె అక్కడ సంతోషంగానే ఉంటుంది అన్న నమ్మకంతో ఆనందంగా ఉంది అపర్ణ. ఆద్యకి నిజం చెప్పాలి అనుకున్న అశోకు ఇక జరిగేదంతా జరిగేంత వరకు ఆద్యకి నిజం తెలీదని బాధగా ఉన్నాడు. ఇంక శాంతి రావటంతో "నువ్వొద్దన్నదే మంచిదయిందమ్ములూ. వాళ్ళు కూడా తర్వాత ఈ సంబంధం మాకొద్దు అన్నారు. మనం ముందే ఒప్పేసుకుని ఉంటే ఎంత బాధపడేవాళ్ళమో" అని అంది శాంతి. అందుకే ఎప్పుడూ తొందరపడకూడదు అని నార్మల్‌గా అంటూ ఉండగానే ఆద్యకి అశోక్ మాటలు మళ్ళీ గుర్తుకొచ్చాయి. ఒక్కసారిగా ఆద్య గుండె వేగం పెరిగింది. ముందు ఓకే అని, ఆ తర్వాత వద్దు అనడమేంటి? నిజంగా ఏదైనా ప్రమాదం రాబోతుందా? అతన్ని మళ్ళీ కలిసి విషయం ఏంటని అడిగితే, ఎందుకో మళ్ళీ నాకు అలా అడగాలి అనిపించడం లేదు. ఒకవేళ చెప్పే విషయమైతే అతను అప్పుడే చెప్పేవాడు. చెప్పొద్దు అనుకున్నాక నేనడిగితే మాత్రం చెప్తాడా? అని గాఢంగా ఊపిరొదిలి తను వెళ్ళే ముందు కలవాల్సిన మరో వ్యక్తి గురించి ఆలోచిస్తూ ఉంది ఆమె. ఇంక శాంతికి కూడా విషయం చెప్పి అనాథాశ్రమం వైపుకు కదిలింది. ఆద్య రాగానే నవ్వుతూ పరిగెత్తుకుంటూ వచ్చి ఆద్యని హత్తుకుంది శ్రద్ధ. మోకాళ్ళ దగ్గర ముఖం పెట్టిన శ్రద్ధని లేపి ఎత్తుకుని ముద్దు చేసింది ఆద్య. అమ్ములు, మొన్నెందుకు రాలేదు నువ్వు అని అడిగింది ముద్దు ముద్దుగా శ్రద్ధ. నాకు కొంచెం ఒంట్లో బాగోలేదురా, జ్వరం వచ్చింది. సో అందుకని రాలేదు శ్రద్ధ. చూడు ఈరోజు వచ్చేసాగా అని నవ్వుతూ చెప్పింది ఆద్య. జ్వరం అన్న మాట విని అక్కడికొచ్చాడు ఫాదర్. ఆద్య, జ్వరమా? ఇప్పుడెలా ఉంది తల్లీ? అని అడిగాడు కాస్త కంగారుగా. లేదు ఫాదర్, ఇప్పుడు తగ్గిపోయింది అని అంది ఆద్య. జ్వరం వచ్చినా, బాగోలేకపోయినా ఎవరిని సహాయం అడగవు కదా! ఇలా అయితే ఎలా అమ్మా? ఒంటరిగా ఎంతవరకని బాధపడతావు? అని జాలిగా అడిగాడు ఫాదర్. అమ్మ వాళ్ళు వచ్చారు ఫాదర్, ప్రాబ్లం ఏమీ లేదు అని అంది ఆద్య. ఆ మాటతో మనసు కుదుట పడగా, మంచిది తల్లి, వచ్చే వారం అయితే తప్పకుండా రా. నువ్వు రాకపోతే శ్రద్ధ సరిగ్గా అన్నం కూడా తినడం లేదు అన్నారు ఆయన. అది ఫాదర్, నాకు యూఎస్ఏ ట్రాన్స్ఫర్ అయ్యింది. వచ్చే వారమే వెళ్తున్నా. మీ అందరికీ చెప్పి వెళ్దామని వచ్చా అని అంది ఆద్య. ఫాదర్ ఏదో అనేలోపే, అమ్ములు, అయితే నువ్వింక లావా నన్ను చూడ్డానికి అని అడిగింది శ్రద్ధ. తనకేం చెప్పాలో ఆమెకు అర్థం కాలేదు. ఒక్కసారిగా ఆద్య గాఢంగా ఊపిరి వదిలి, వస్తానురా, తప్పకుండా వస్తాను. కొన్ని రోజులు వెళ్ళాలంతే అని అంది ఆద్య కవర్ చేస్తూ. ఎన్ని రోజులు అని అంది అమాయకంగా ఆమె. కొద్ది రోజులే అని అంది ఆద్య. మారు మాట్లాడకుండా ఏడుపు అందుకుంది శ్రద్ధ. శ్రద్ధ ఏడవడాన్ని చూడలేకపోయింది ఆద్య. ఆమెను బుజ్జగించి వెళ్ళడానికి మళ్ళీ రావటానికి ఒప్పించేసరికల్లా చీకటి పడింది ఆద్యకి. ఇంకా ఇంటికి దారి తీసింది. ఇంకా దూరం కాస్త ఎక్కువే స్కూటీని డ్రైవ్ చేసుకుంటూ వచ్చింది. ఆమె మెదడు మొత్తం అశోక్ మాటలు, శ్రద్ధ ఏడుపులు, ఆకాష్ కోపాలతోనే నిండిపోయింది. ఆ ఆలోచనల సుడిగుండంలోనే తేలుతూ ఎదురుగా ఉన్న రాయిని గమనించలేదు ఆమె. స్కూటీ టైరు ఆ రాయి మీదకి ఎక్కడం, స్లిప్ అయిపోవడం, స్కూటీ కింద పడటం క్షణాల్లో జరిగిపోయింది. గట్టిగా అరుస్తూ కింద పడిపోయింది ఆద్య. సరిగ్గా అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ ఆటో ఆద్యాన్ని చూసి ఆగింది. అందులో నుంచి ఒక గుంపు దిగింది. సాయం చేస్తూ ఆద్యాన్ని లేపారు. తగిలిన దెబ్బలను చూసుకుంటూ థాంక్స్ అండి అని చెప్పాక చూసింది వాళ్ళ వైపు. 6 దాకా ఉన్నారు.
చాలా బలంగా, విచిత్రంగా ఉన్నారు. ఆమె వంక చూశారు. వాళ్ళని చూస్తేనే ఒక అడుగు వెనక్కి వేసింది ఆమె. కాళ్ళని కదిపాక తెలిసింది ఆమె కాలు బెణికింది అని. 2 నిమిషాలలా ఒకరినొకరు చూసుకున్నాక ఆద్య చెయ్యి పట్టుకుని లాగాడు అందులో ఒకడు. కాళ్ళు తీవ్రంగా నొప్పి పెట్టడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయింది ఆద్య. నెక్స్ట్ మన హీరో ఎంట్రీ ఉంటుందన్నమాట ఆకాష్. ఏం జరుగుతుందో చూద్దాం.